అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రాచీన కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రనల గురించి తెలుసుకుందాం. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి. నన్నయ్యకు గల బిరుదులు ఆదికవి, వాగనుశాసనుడు. తూర్పు చాళుక్యరాజైన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి నన్నయ్య. 11వ శతాబ్దంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజరాజ నరేంద్రుని అభ్యర్థనపై సనాతన ప్రాచీన ధర్మ పునరుద్ధరణ, భారతీయ సంస్కృతి సముద్దీపనములకై సంస్కృతంలో వ్యాసమహర్షి రాసిన మహాభారతాన్ని నన్నయ్య తెలుగులోకి అనువదించాడు. వ్యాసభారతంలోని 18 పర్వాలలో ఆది, సభ, అరణ్య పర్వంలోని చతుర్ధాశ్వాసంలో 142వ పద్యం వరకు నన్నయ్య అనువదించాడు. నన్నయ్యకు భారత రచనలో సహాధ్యాయి, వాజ్మయ ధురంధరుడు, అష్టభాషా విశారదుడు, నారాయభట్టు అర్జునునకు కృష్ణుని వలె సహాయపడినాడు. నన్నయ్య భారతమే తెలుగులో తొలి కావ్యంగా గుర్తించబడింది. అందువలన నన్నయ్యను ఆదికవిగా పిలుచుకుంటున్నాం. అప్పటివరకు భీసటగా ఉన్న తెలుగు భాషను సంస్కరించి మార్గకవితారీతికి తోడు దేశీ కవితా మార్గాన్ని అనుసరించడం వలన నన్నయ్యకు వాగనుశాసనుడు అనే బిరుదు వరించింది. నన్నయ్య తదనంతర కవులైన మారనగారు ఆంధ్రకవితాగురుడని, గణపతిదేవుడుగారు ఆంధ్రకావ్య పదము తీర్చినవాడని, రామరాజ భూషణుడుగారు మహిమున్ వాగనుశాసనుడు సృజేంపన్ అని, విశ్వనాథ సత్యనారాయణగారు బుషువంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని కీర్తించారు. నన్నయ్య చాముండికా విలాసము, ఇంద్రవిజయము, లక్షణసారము, రాఘవాభ్యుదయము అనే రచనలను రాశాడు. కాని ఇవి అలభ్యాలు. ప్రసన్నకథ, కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి నన్నయ్య కవితా లక్షణాలు. సందర్భానుసార పదముల ప్రయోగమే అక్షరరమ్యత. నన్నయ్య సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్రశబ్ద చింతామణిని రచించారని భావిస్తారు. తిక్కన 18వ శతాబ్దానికి చెందిన కవి. తిక్కనకు గల బిరుదులు కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు, చతురానన సన్నిభుడు, వచస్సమగ్రత చతురాస్యుడు. తిక్కన తల్లిదండ్రులు కొమ్మన, అన్నమ్మ. తిక్కన పెద్దతండ్రి సిద్ధనమంత్రి, ఇతిని కుమారుడే ఖడ్గతిక్కన. తిక్కన 18వ శతాబ్దిలో నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థానకవి. తిక్కన పూర్వీకులది సాహిత్య పాండిత్య వంశమే. తిక్కన తాత భాస్కరుడు ఉత్తమ కవిగా ప్రసిద్ధుడు. భారతంలోని విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను తిక్కన తెలుగులోకి అనువదించాడు. నిర్వచనోత్తర రామాయణం, విజయసేనం, కవి సార్వభౌమఛందస్సు, కృష్ణ శతకాలను తిక్కన రచించాడు. తిక్కన తన నిర్వచనోత్తర రామాయణంను మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. తిక్కన హరిహరనాథ తత్వవాది. అందువల్ల తన భారత రచనను నరాంకితం చేయకుండా హరిహరనాథుడికి అంకితమిచ్చాడు. నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన తనను తాను ఉభయ కవిమిత్రుడిని అని సంబోధించుకున్నాడు. కేతన తన దశకుమార చరిత్రను తిక్కన్నకు అంకితమిస్తూ ఉభయకవి మిత్రుడిగా పిలిచాడు. ఎర్రన 14వ శతాబ్దానికి చెందిన కవి. ఎర్రనకు గల బిరుదులు శంభుదాసుడు, ప్రబంధపరమేశ్వరుడు. ఎర్రన అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన ప్రోలయవేమారెడ్డి ఆస్థాన కవి. నన్నయ్య అరణ్యపర్వ శేషభాగాన్ని పూరించి కవిత్రయంగా రూపొందుటకు కారకుడు ఎర్రన. నన్నయ్య, తిక్కనల మహాభారత యజ్ఞాన్ని ఫలవంతం చేసిన కవి ఎర్రన. నన్నయ్య అరణ్యపర్వం 4వ ఆశ్వాసం 142వ పద్యం శారదరాత్రులుజ్జుల వరకు రచింపగా ఎర్రన అక్కడి నుండి స్కుహదరునాంసు పద్యం నుంచి అరణ్యపర్వాన్ని పూర్తి చేశాడు. వేదాల తిరువేంగళాచార్యులు ఎర్రన పురాణమును విశ్లేషిస్తూ నన్నయ్య ఎర్రన కవితలు కలసిమెలసి నన్నయ్య రచనయే యనునంతటి యానురూప్యము నందినవి అని వివరించినాడు. రామాయణము, హరివంశము, భారతారణ్య పర్వశేషము, నృసింహపురాణములను ఎర్రన రచించాడు. ఎర్రన తొలిరచన నృసింహపురాణము. ఎర్రన తన రామాయణము, హరివంశములను ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఎర్రన తన నృసింహపురాణమును అహోబిలం నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు.
ఎర్రన భారతానువాదం నన్నయ కవితారీతిలోనే నడుస్తూ తద్రచనేక అన్నట్లుగా రచించాడు. కథాగత సౌందర్యాన్ని పెంపొందించుటకు ఎర్రన విస్తృత వర్ణనలు చేశాడు. నృసింహపురాణంలో ప్రబంధాల స్థాయిలో ఈ వర్ణనాత్మక శైలి దర్శనమిస్తుంది. ఎర్రనలోని మరో గొప్ప కవితాగుణం సూక్తివైచిత్రి. ఎర్రన రచనల్లోని సూక్తివైచిత్రి కావ్యగౌరవాన్ని ఇనుమడింపజేసేదిగా ఉంటుంది. భావనాశక్తిచే మనస్సుని ఆకట్టుకుని మధుర రసోక్తులచే లోకోత్తర చమత్కారాన్ని నిర్వహించి హృదయ వికాసాన్ని కలిగించుటయే సూక్తివైచిత్రి అని జి. నాగయ్య గారు తన తెలుగు సాహిత్య సమీక్ష గ్రంథంలో పేర్కొన్నాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.